ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతం ఆది పర్వంలో మనం ఇంతవరకు వేదవ్యాసుని ఆజ్ఞను అనుసరించి పాండవులు ఏకచక్రపురానికి చేరుకున్నారు అనేంతవరకు తెలుసుకున్నాం. పాండవులు చక్కని జడలతో, జింక చర్మాలతో, దర్భలతో, నార చీరలతో వేదపఠనం చేస్తూ బ్రహ్మచర్య వృత్తిని అవలంబించి సుఖంగా ఆ ఏకచక్రపురంలోని ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఉన్నారు. భిక్ష కోసం ప్రతి గృహానికి వెళుతున్న మౌనవ్రతులు, మంచివారు అయిన పాండవులను ఏకచక్రపురంలోని గృహస్థులు దయతో ఆదరించారు. సూర్యతేజులు, వీరులు, రాజ్యలక్ష్మికి తగినవారు అయిన వీరిని బ్రహ్మదేవుడు ఎందుచేత భిక్షాన్నం తినేవాళ్లుగా చేశాడో కదా. పాండవులు 5గురు ప్రతిదినం మిక్కిలి భక్తి వినయాలతో మంచి వంటకాలతో కూడిన పాత్రలను తెచ్చి తల్లికి అందజేస్తారు. కుంతీదేవి ఆహారాన్ని 2 భాగాలు చేసి ఒక భాగం భీమునికి పెట్టి తక్కిన భాగాన్ని తాను మిగిలిన కుమారులు తింటూ మారువేషంలో కాలం గడుపుతూ ఉన్నారు. ఒకనాడు పాండవులు 4గురు భిక్షకు వెళ్ళిన సమయంలో కుంతీదేవి, భీముడు ఇంట్లో ఉండగా తాము ఉండే ఆ బ్రాహ్మణ గృహంలో ఒక్కసారిగా పెద్ద ఏడుపు వినిపించింది. అది విని కుంతీదేవి ఎంతో బాధపడి భీమునితో ఇట్లా పలికింది: ఇతరులు ఎవ్వరికీ తెలియకుండా సుఖంగా ఉన్నాం. ఎందుచేతనో ఇప్పుడు ఈ బ్రాహ్మణుని ఇంట్లో ఏడుపు వినవస్తున్నది. దీనిని విచారించి వాళ్ళ బాధను తొలగించాలి. మనకు మహోపకారం చేసిన ఈ బ్రాహ్మణునికి ఏదైనా ఇష్టమైనది చేయాలి అని ఆలోచిస్తుండగా ఇప్పుడేదో కష్టం ఆ ఇంటి యజమానికి కలిగినట్లున్నది. అందుచేత ఆ కష్టాన్ని తీర్చి వారి మనసుకు సంతోషాన్ని కలిగించాలి. బుద్ధిమంతులైన వాళ్ళు ఎదుటి వాళ్ళు చేసిన ఉపకారాన్ని గుర్తించడమే గొప్ప పుణ్యకార్యం. మంచి బుద్ధితో దానికి సమానమైన ప్రత్యుపకారం చేయటం మధ్య మార్గం. అట్లా కాక చేసిన ఉపకారం కంటే ఎక్కువగా ప్రత్యుపకారం చేయటం ఉత్తమ పద్ధతి అని కుంతీదేవి పలికింది. ఆ పలుకులు విన్న భీముడు ఈ విధంగా పలికాడు: ఇదేమి దుఃఖం? ఎవరి వల్ల ఇంత జరిగిందో తెలుసుకొని నాతో చెప్పు. దుఃఖించడం ఎందుకు? ఇది ఎంత కష్టమైనదైనా నేను దీనిని తీర్చి ఈ బ్రాహ్మణునికి మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తాను అని పలికాడు. భీముని మాటలు విని కుంతీదేవి అట్లాగే చేస్తానని వెళ్ళి వారిని అడుగగా బ్రాహ్మణుడు తన బంధువులు అందరూ వినేటట్లుగా ఇట్లా పలికాడు: సంసారం గడ్డివలే నిస్సారమైనది, దుఃఖాన్ని కలిగించేది, భయానికి స్థానమైనది, మిక్కిలి చంచలమైనది, ఇతరులకు లొంగేది. పండితులైన వాళ్ళు ఈ సంసార జీవనం సత్యమైనదని ఎట్లా నమ్ముతారు? ఎంత యోగికైనా, ఏ మానవుడికైనా పూర్వజన్మ కర్మ వలన కలవడం, విడిపోవటం అనుభవించక తప్పదు. కర్మఫలం తప్పించుకోవడం సాధ్యం కాదు. నా ధర్మపత్నిని రాక్షసులకు ఆహారం కమ్మని పంపలేను. ధర్మం అభివృద్ధి చెందేటట్లు తగిన వరుడికి ఇచ్చి వివాహం చేయటానికి ఉన్న ఈ కన్యను, నా కుమార్తెను రాక్షసునికి ఆహారంగా పంపలేను. అంతేకాకుండా వంశాన్ని తరింపచేసే నా కుమారుడిని, పితృదేవతల రుణం తీర్చే మహోపకారిని ఆ రాక్షసునికి ఆహారం చేయలేను. కాబట్టి నేనే వెళ్ళి ఆ రాక్షసునికి ఆహారం అవుతాను అని పలికాడు. దానికి ఆ బ్రాహ్మణుడి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. వారు ఆ రాక్షసుడి దగ్గరకు మేము పోతామంటే మేము పోతామని పలుకసాగారు. వారి మాటలు వినిన కుంతీదేవి వారి దగ్గరకు వెళ్ళి, ఆ రాక్షసులకు ఆహారం కావడం ఏమిటి? నాకు స్పష్టంగా చెప్పండి. నేనే మీ ఆపదను తొలగిస్తాను అని పలికింది. దానికి ఆ బ్రాహ్మణుడు కుంతీదేవితో ఇట్లా పలికాడు: ఓ తల్లి, ఈ పట్టణానికి ఆమడ దూరాన యమునా నదీ తీరంలో ఉండే అడవిలో బకుడు అనే రాక్షసుడున్నాడు. వాడు ఈ పట్టణ వాసులను వరుసగా మింగుతుండగా అతనితో ఒక ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిదినం ఇంటికి ఒక మనిషి 2 దున్నపోతులను కట్టిన బండిలో మాంసంతో కలిపిన అన్నాన్ని నింపుకొని వెళితే వాడు ఆ అన్నాన్ని, మనిషిని, దున్నపోతులను తింటూ ఈ పట్టణాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఈ దేశాన్ని పాలించే ప్రభువు కూడా రాక్షసుడిని చంపగల శక్తి లేనివాడు. కాబట్టి అతను ఊరకున్నాడు. ఈ పాపాత్ముడు బ్రాహ్మణుల నుండి వారి శరీరాన్ని కప్పంగా తీసుకుంటున్నాడు. నేడు మా ఇంటి వరుస వచ్చింది, కాబట్టి మాలో ఒకరు వెళ్ళవలసి ఉంది అని బ్రాహ్మణుడు పలికాడు.
అందుకు కుంతి తాను తన కుమారుడిని ఆ బకుడు వద్దకు పంపటానికి సిద్ధపడుతున్నానని పలికింది. దానికి ఆ బ్రాహ్మణ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దానికి కుంతీదేవి, నా కుమారుడిని ఆ బకాసురుడి వద్దకు పంపుతాను అని చెప్పాను, కానీ అతనికి ఆహారంగా కాదు. నా కుమారుడిని చంపడం ఆ రాక్షసుడికి సాధ్యం కాదు. దుర్మార్గుడు అయిన రాక్షసుడిని చంపగల బలవంతుడు కనుకనే నా కుమారుడిని పంపుతున్నాను అని పలికింది. ఆ తర్వాత కుంతీదేవి భీముడిని పిలిచి, ఈ బ్రాహ్మణుని ఆపద తీర్చి నా మనసుకు సంతోషాన్ని కూర్చు అని పలికింది. దానితో భీముడు ఆ రాక్షసుడిని చంపడానికి పూనుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబం కూడా కుంతీదేవి మాటలు విని ఎంతో సంతోషించారు. అప్పుడు అక్కడికి చేరిన ధర్మరాజు మెల్లగా కుంతీదేవితో ఇలా పలికాడు. భీముడు భయంకర యుద్ధం చేయటానికి పూనుకున్నట్లు మహా సంతోషంగా ఉన్నాడు. భీముడిని మీరు ఆజ్ఞాపించారా, లేక తనంతట తానే యుద్ధానికి పూనుకున్నాడా అని అడిగారు. ధర్మరాజుకు కుంతీదేవి ఏకచక్రపురవాసులను బకాసురుడు బాధించటాన్ని, తాము ఉంటున్న ఇంటి బ్రాహ్మణునికి కలిగిన ఆపదను వివరించి ఆ బ్రాహ్మణుని కొరకు ఆ బకాసురుని వధించటానికి భీముని పంపదలిచాను అని చెప్పింది. ధర్మరాజు ఆ రాక్షసుని భీముడు సంహరించగలడా అని సందేహపడ్డాడు. అప్పుడు కుంతీదేవి, భీముని శక్తి తెలియక నేను ఈ పని అప్పగించలేదు. అతని శక్తి తెలిసే నేను ఇందుకు అంగీకరించాను. వజ్రదేహం గల భీముడు దేవేంద్రుడినైనా జయించగలవాడు. అతని గురించి దిగులు పడనక్కరలేదు. మనకు ఉపకారం కూర్చిన ఈ బ్రాహ్మణునికి ప్రత్యుపకారం చేయటానికి తగిన అవకాశం లభించింది అని ధర్మరాజును ఒప్పించింది. తర్వాత భాగంలో భీముడు బకాసురుడిని ఎలా వధించాడో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.